ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తూ పాలిభాగస్తులైన విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరములో నుండి మీకును మీ కుటుంబములకు దేవుని దీవెన కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము లూకా సువార్త 20వ అధ్యాయము 21వ వచనమును ధ్యానం చేసుకుందాం. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించు ఉన్నావు. నీవెవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించున్నావని ఎరుగుదుము. యేసుక్రీస్తు ప్రభువారిని యుద్ధకు ప్రధాన యాజకులు, శాస్త్రులు వచ్చి ఆయన గూర్చి వారు ఆయన్ని కనిపెట్టుచు ఆయన ఎప్పుడు పట్టుకొని సంహరించదుమా అని అప్పగించుటకు ఆయన సమయం ఇంకా రాకపోయినప్పటికీ వారి ప్రయత్నం చేయుచూనే ఉన్నారు. కానీ ఒకానొక సమయంలో వారు తామే నీతిమంతులమని అనిపించుకుంటకు వేగుల వారిని ఆయన యొద్దకు పంపినప్పుడు వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుతున్నావు, బోధిస్తూ ఉన్నావు. నీవెవరి యందు మోమాటం లేక సత్యముగానే దేవుని మార్గమును బోధిస్తున్నావు అని మేము ఎరుగుదాం. యేసుక్రీస్తు ప్రభువారి సువార్త పరిచర్య ఈ లోకంలో ఆయన ఉన్నంత కాలము 3.5 సంవత్సరముల కాలంలో ఆయన ఉపదేశించుచు, బోధించుచు, ఖండించుచు, తప్పుదిద్దుచు, పాపములు ఒప్పింపచేయుచు, ఆయన వాక్యములు బోధిస్తూ మోమాటము లేకుండా దేవుని గద్దింపునకు లోబడాలని, దేవుని శిక్ష నుండి మీరు తప్పింపబడి రక్షింపబడాలని, ఉగ్రత దినములో కాపాడబడటానికి మీరు దేవుని యందు భయభక్తులు గలవారైనప్పటికీ ఈలోక సంబంధముగా జీవించకుండా దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతుకుచు, పాపములు ఒప్పుకొనుచు, మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయులై నేను మెస్సియానని, క్రీస్తునని, దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నానని మీరు నమ్మునట్లు ఆయన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములు ఈ లోకంలో ఇదివరకన్నాడు ప్రకటింపబడిన దేవుని వాక్య మర్మములను, దేవుని రాజ్యంలో కూర్చిన మర్మములను, పరలోక రాజ్యంలో కూర్చిన మర్మములను ప్రకటిస్తూ ఆయన ఈ లోకంలో దేవుని వాక్యమును, సువార్తను ప్రకటించారు. ఆ సమయంలో దేవుని మాటను గ్రహించిన వారందరూ ఆయన మోమాటము లేకుండా సువార్త విషయంలో, ఖండించే విషయంలో, తప్పుదిద్దే విషయంలో మోమాటము లేకుండా సమాజ మందిరంలోనూ, దేవాలయంలోనూ ఆయన ప్రకటించిన సువార్తను, దేవుని రాజ్య సువార్తను చెప్పిన ప్రతి వాక్యమును గమనించిన వారు తమకు తామే వారు నీతిమంతులు మనం అనిపించుకుంటూ, అయ్యా నీకు మొహమాటం లేదు, పక్షపాతం లేదు అని మాకు తెలుసు అని చెప్పి ఆయన శోధిస్తూ అడుగుతూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మాట అనగా దేవుని వాక్యమైనప్పటికీ అది నీతి యందు శిక్షించినదిగా ఉంటుంది. ఆయన మాటను మనం గ్రహించి ఆయన మనకు ఆజ్ఞాపించిన దానన్నిటినీ మనము గైకొనటానికి యేసుక్రీస్తు ప్రభువారు అనేక దృష్టాంతములుగా, ఉపమాన రీతిగా బోధించారు. అందుకే శిష్యులు అడుగుతారు మార్కు సువార్తలో, అయ్యా నీవెందుకు ప్రతి విషయమును ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నావు అని అడిగినప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయంలో 12వ వచనంలో, వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకయు, వినుటకైతే వినియు, గ్రహింపకయు ఉండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నదని
వారితో చెప్పెను అని చెప్పి 33వ వచనంలో వారు వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానం లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. మనం కూడా దేవుని వాక్యమును ధ్యానించేటప్పుడు దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నారో దాన్ని గ్రహించడానికి, ఆత్మీయ జ్ఞానం మనం పొందుకోవటానికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానములన్నీ శిష్యులు కూడా కొన్ని అర్థం కాక ఉన్నప్పుడు ఆయన ఆ ఉపమానములన్నీ చెప్పినప్పుడు, అయ్యా ఆ విత్తనము గుర్చిన ఉపమానం ఏమిటి, కోతకాలము గుర్చిన ఉపమానం ఏమిటి, ఇవి ఎప్పుడు దీని అర్థం ఏమిటి అని ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు వారు వచ్చి వారికి అన్నిటిని విశదపరిచాడు. అలాగే మనం కూడా ఏకాంతముగా దేవుని సన్నిధిలో దేవుని మాటను ఆలకించడానికి, దేవుని వాక్యము ధ్యానించుకోవటానికి మనము, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచున్న మీ పరలోకపు తండ్రికి మాట్లాడని అంటాడు. తలుపులు వేసుకొని 6వ అధ్యాయం 6వ వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, తలుపు వేసి, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అని దేవుని వాక్యం. మనము కూడా ఏకాంతముగా దేవునితో మాట్లాడి దాని అర్థమును భావమును గ్రహించినట్లుగా వాక్యమును ధ్యానిస్తూ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నా గ్రహించాలంటే ప్రార్థన వల్లే సాధ్యం. దేవునితో మనం కలిగి ఉన్న సహవాసము, ఆ సహవాసము ప్రతిదినము వాక్యమును ధ్యానిస్తూ వాక్యము ద్వారా దేవునితో మాట్లాడుతూ ప్రార్థిస్తూ ఏకాంతముగా మనము గదిలోనికి వెళ్ళి మన జీవితంలో దేవుడు నెరవేర్చబోచున్న, మన జీవితంలో దేవుడు మనకు కార్యసిద్ధి కలగజేయబోచున్న దేవుని వాక్యమును మనం గ్రహించినట్లుగా, పరలోకపు జ్ఞానం మనం పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారితో మనం మాట్లాడాలి. ప్రభువా, ఈ వాక్య ధ్యానంలో ఈ పరమార్థమును నేను గ్రహించినట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నట్లు మనము అనుమానం కలగకుండా, సందేహపడకుండా మనము ఆ జ్ఞానమును కొరకు మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే యాకోబు పత్రికలో భక్తుడు అపోస్తలుని యాకోబు ఇలాగూ రాస్తాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుంది. 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగాలి. ఎలాగ అడగాలి? మనకు అర్థం కాని విషయములను, మనం గ్రహింపలేని గూఢమైన వాక్యములను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న సమయంలో దేవుని వాక్యం మన వద్దకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలో మనం స్మరించుకుంటూ పదే పదే ఆ వాక్యం మన తలంపులోకి వచ్చినప్పుడు, ఒకవేళ మనకు అర్థం కాకపోతే ఆ జ్ఞానం కొరకు దేవుని అడగాలి. అలాగే అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగబడును. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిబడి సముద్ర తరంగులను పోలి అట్టి మనుషులు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకుతుందని తలంచుకుంటరాదు వాడు. కాబట్టి విశ్వాసంతో అడగాలి, సందేహము లేకుండా, అనుమానము కలిగి ఉండకుండా. మనము సువార్త విషయంలో, దేవుడు ప్రకటించిన వాక్య విషయంలో ఆయన మొహమాటం లేకుండా ఖచ్చితముగా, ఖండితముగా ఆయన ఆజ్ఞాపించిన మాటను మన జీవితంలో ఆయన దాచి ఉంచిన, సిద్ధపరిచిన మేలును పొందుకోవడానికి మనము ఆ వాక్యమును గ్రహించటానికి, మనము దేవుని వాక్యమును ఎరిగిన వారముగా, మనము నీతిమంతులుగా అగపరచుకోవడానికి దేవుని శోధించడం మాత్రం కాదు. కానీ అవి అన్ని జనులు చేస్తారు. కానీ మనం దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారము, మనము దేవుని వాక్యమును ధ్యానించేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఆ దేవుని వాక్యం యొక్క మర్మం గ్రహించినట్లుగా యెషయా గ్రంథం 40
3వ అధ్యాయంలో ప్రభు అయిన దేవుడు ఇలాగ సెలవిస్తారు. ఏమని అంటే, నేను గ్రహింపచేయువాడను నేనే, నా సేవకుని మాటను రూఢిపరచేవాడను నేనే, సమస్తమును జరిగించేవాడు నేనే, ఆజ్ఞ ఇచ్చినవాడు నేనే, నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నేనే యెహోవాను. 43వ అధ్యాయము 11, 12 వచ్చి ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడు నేనే, దాన్ని గ్రహింపచేయువాడు నేనే అని చెప్తూ ఉన్నాడు. దేవుడు ప్రకటించిన వాక్యమును గ్రహింపచేయువాడు నేనే అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము అలాగూ దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా, ఎందుకంటే ఆయన మొహమాటం లేకుండా మాట్లాడతారు. దేవుని వాక్యం ఎప్పుడు ఖండిస్తుంది. లేఖనము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి లేఖనమును అంటాడు. ప్రతి లేఖనము దేవుని ఆవేశం వలన మనకు ఇయ్యబడిన, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును సత్కార్యమును పూర్వముగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఆ వాక్యము మన హృదయంలో నాటబడి ఉన్నప్పుడు మన ఆత్మ రక్షించటానికి దేవుని మాట మోమాటం లేకుండా, పక్షపాతం లేకుండా మనకు బోధిస్తూ ఉంటుంది. నీవు చేసేది తప్పు, నీవు ఇది చేయకూడదు, వద్దు అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ ఆజ్ఞను మనం గైకొని, వద్దు అని దేవుడు ఎప్పుడైతే చెప్తాడో మనం అప్పుడే చేయడానికి సాతాను మనం ప్రేరేపిస్తాడు. కానీ మన హృదయాన్ని మనం నొప్పించుకుంటూ మన శరీరమును, మన ఊహను, మన తలంపును వాక్యానుసారంగా మన స్వాధీనంలో ఉంచుకొని ఆత్మ విషయముగా మనం దాన్ని గ్రహించినట్లు గల దేవుడు మనకు పరిశుద్ధాత్మ సహాయం దయచేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మనకు, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ఇలాగూ దేవుని వాక్యంలో 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ప్రకారం 13వ వచనంలో, ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును అంటే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రతి మాటను పరిశుద్ధాత్మ మన జ్ఞాపకము చేస్తారు. ఆ జ్ఞాపకం చేసినప్పుడు ఆయన మాటను మనం జ్ఞాపకం చేసుకొని, యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులంటే మీకు జ్ఞాపకము చేయును. 29వ వచనం, ఈ సంగతి సంభవింపక మునిపే మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచూ ఉన్నాను. అయినను నేను తండ్రిని ప్రేమించిన లోకము తెలుసుకున్నట్టు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చడానికి నేను ఇలాగూ చేయుచున్నానని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనమేమి వింటున్నామో దాన్ని జాగ్రత్తగా చూసుకుని దానిని స్మరించుకుంటూ, ధ్యానించుకుంటూ, ప్రార్థనాపూర్వకంగా దేవుని మాట ఖండితముగా మన హృదయములను కొన్నిసార్లు నొప్పింపు చేసే వాక్యంగా ఉంటుంది. కానీ అది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం నమ్మిన ఎడల ఆ వాక్యము మనలను యథార్థ మార్గంలో, నీతి మార్గంలో నడిపించి మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగుగా ఉండి మనలను రక్షిస్తూ ఉందని, ఆ వాక్యమే ఆత్మరక్షణకు సాధనమై ఉన్నదని విశ్వాసంలోకి నడిపించే ఆ వాక్యము వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము మనలను విశ్వాసంలో స్థిరముగా ఉండి ఆయన మనకు ప్రకటించిన వాక్యమును మన హృదయంలో గట్టిగా పట్టుకొని ఆ వాక్యానుసారంగా ఆయన నామం ధ్యానం చేసుకుంటూ, ఒకవేళ అది ఖండితముగా, ఖచ్చితముగా, తప్పుదిద్దినదిగా, శిక్షించినదిగా, నీతి యందు శిక్షించినదిగా, గద్దించినదిగా ఉంటే ఆ గద్దింపునకు శిక్షకు లోబడి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో వాక్యమును దేవుడు తను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తున్నాడని, ఆ గద్దింపునకు లోబడి మనము మన జీవితములను, మన ఆత్మీయ దైనందిన జీవితం సరిచేసుకొని జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతాడు. కాబట్టి అలాగూ దేవుని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము దేవుని వాక్యమును గ్రహించి దేవుని వాక్యానుసారంగా జీవించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యమును
అయిన యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాటను మనం గమనించుకొని మనం సరిదిద్దుకొని ఆయన నీతి మార్గం నడిపించుటకు, యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే. ప్రభువా, నన్ను సత్య మార్గంలో నడిపించు ప్రభువా. నీ వాక్యం నన్ను గ్రహించే జ్ఞానమును, తెలివిని, వివేచన నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఆయన మొహమాటం లేని వాడై ప్రతి ఒక్కరిని గద్దించాడు. ప్రతి ఒక్కరిని ఆయనకి హెచ్చరిక చేశాడు. ప్రతి ఒక్కరికి మారు మనసు పొందమని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆజ్ఞాతిక్రమ పాపం కనుక వాక్యం ద్వారా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను. అందుకే ఒక్కొక్కసారి అబ్రహాం కూడా తొట్టిల్లిపోయినప్పుడు 15వ అధ్యాయంలో నీవు నాకేమిచ్చావు ప్రభు అంటే 17వ అధ్యాయం ఆదికాండంలో ఆయన హెచ్చరిస్తాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు నా సన్నిధులు నిందారహితుడిపై జీవించు, అనుమానము కలిగి ఉండద్దు, సందేహపడవద్దు. నేను ఇచ్చిన వాక్యము సత్య ప్రమాణము, నేను ఇచ్చిన వాగ్దానము అది మాట తప్పని దేవుడిని, అబద్ధ మాట నరుణ్ణి కాదు, నేను తప్పక నిన్ను ఆశీర్వదిస్తాను. అప్పుడు దేవుని వాక్యం ప్రత్యక్షమైనప్పుడు అతడు ఆ మాటను నమ్మినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడింది. మనం కూడా అలాగూ దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకొని దేవుని వాక్యం ధ్యానించుకొని ఆ వాక్యము మన హృదయంలో పదిలపరుచుకొని మనము వాక్యానుసారంగా ప్రార్థించినప్పుడు అది గద్దించినదిగా ఉన్నా కానీ, శిక్షించినది ఉన్నగా ఉన్నా, తప్పుదిద్దులకు హెచ్చరిక చేసిందా ఉన్నా, దాని దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం అన్వయించుకొని మన పాపం ఒప్పుకుంటుంది. మన హృదయంలో సర్వసిద్ధముగా ఉన్నప్పుడు దేవుని కార్యములు గొప్పవి, అవి ఆశ్చర్యకరమైన సహాయముగా ఆయన వాక్యము ద్వారా దేవుడు మీ జీవితంలోకి, మీ కుటుంబానికి అనుగ్రహిస్తారు. కాబట్టి మనమందరం అలాగూ దేవుని వాక్యము మొహమాటం లేనిదై ఉంటుందని, ఆయన చెప్పిన మాట మన మేలు కొరకు మనము ఆయనందు భయభక్తులు నిలుపుటానికి, ఆయన నిజమైన దేవునికి ఎరుగుటకు, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించుటకు, ఆ వాక్యం హెచ్చరికగాను, నీతి అందు శిక్షించుటకు గాను, తప్పుదిద్దుతో గాను, ఖండితంగాను మొహమాటం లేనిదై ఉన్నదని ప్రతి హృదయంలో చొచ్చుకొని మన హృదయాలను నొప్పింపు చేసి దేవుని ఎదుట మనం సాగిలపడి మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేయించున్నదో ఆ విషయంలో మన దేవుని ఎదుట సమ్మతపరచుకోవడానికి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అటు కృపను, అటు పరిశుద్ధాత్మ సహాయం దేవుడు మీకును, మీ వాక్య ధ్యానములకు, మీ ఆత్మీయ జీవితంలోకి దేవుడు అనుగ్రహించి పరిశుద్ధాత్మ సహాయం దయచేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. తండ్రి, మీరు మొహమాటము లేని వారై మమ్మల్ని హెచ్చరించేవారుగా, నీతి అందు శిక్షించేవారుగా, మమ్మల్ని ప్రేమించేవారుగా ఉండి మేము యథార్థ మార్గంలో మమ్మల్ని నడుచుటకు ప్రభా మీ మార్గం మాకు బోధిస్తూ మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్న దాన్ని ఆత్మీయంగా మేము అన్వయించుకొని మా జీవితంలో సరిదిద్దుకొని మీ సన్నిధిలో ప్రభా మేము నిలబడే యోగ్యతను ప్రభా మీ విశ్వాసంతో మేము జీవించే దైనందిన ఆత్మీయ జీవితం, మా విశ్వాసం ఎదిగించే వాక్యం మా హృదయంలో గట్టిగా నాటుకొని మా ఆత్మను రక్షించుకొని ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మా హృదయంలో సర్వసిద్ధంగా ఎల్లప్పుడూ ఉన్నట్లు ప్రభా మీ ఆత్మ సహాయం దయచేయమని వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు వారి హృదయంలో ఏ విషయంలో దోషారోపణ చేయించడం దాన్ని మీ ఎదుట వాక్యానుసారంగా సరిదిద్దుకొని మీ దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని త్యాగం, కాపుదల సంరక్షణ, ఆ వాక్యం మేము బ్రతికించి యథార్థమైన మార్గంలో నడిపించి ఆ వాక్యం ఈ పాదములకు దీపం, మన త్రోవకు వెలుగయ్యి మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాపాడి సంరక్షించునుగాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.